హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసేద్దామా. సో స్టార్టింగే నాగార్జున గారు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు ఈరోజు అందరికీ వేయాలి, గట్టిగా వేయాలి అని. సో మనకి ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూపిస్తారు కాబట్టి అక్కడ డిస్కషన్ ఏమవుతుందంటే తనుజతోని సాయి అంటారనమాట. ఆవిడ చెప్పింది నువ్వు వింటున్నావా, నీ గేమ్ నువ్వు ఆడతావు అన్నట్టు కన్వర్జేషన్ వెళ్తున్నప్పుడు తనుజ అంటారు ఇంకా నేనే ఆవిడ మీద అరుస్తున్నాను, నా గేమ్ నాకు ఉంది అని చెప్తూ ఉంటాను, అలా నేను చెప్పింది వినట్లేదు అని చెప్పేసి అంటది అనమాట. ఆవిడ ఆ మాట అనేసి ఊరుకుని ఉండాల్సింది, కానీ వచ్చి ఇక్కడ మాధురి గారికి అందరికీ చెప్పడంతో మాధురి గారు ఫైర్ అవుతారు. ఆవిడలోని సంజనలోని ఒక గుణం ఉంటుంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు నోటికి ఏదొస్తే అది అనేస్తారు, అస్సలు ఆలోచించరు. ఆవిడ ఒక రకంగా ఈ వారం అంతా గేమ్ చాలా బాగా ఆడారు, ఇచ్చి పడేశారని చెప్పచ్చు. ప్రతి చోట కావాల్సినంత ప్రతిస్పందన అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎమోషన్ అవనియండి, కోపం అవనియండి, ఆవిడ గేమ్ అవనియండి, ఆవిడ గేమ్లో లేనప్పుడు సహించలేకపోవడం, విన్ అవ్వాలన్న అది కనిపిస్తుంది ఆవిడలోనమాట. అట్ ది సేమ్ టైం ఆవిడ తనుజతో కూడా ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో అది కూడా క్లారిటీగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే సాయిని నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ముందు ఒకటి వెనకొకటి ఎందుకు, నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడచ్చు కదా, నీ క్యారెక్టర్ ఇంతే, నీ క్యారెక్టర్ బాగోదు అన్నట్లు కామెంట్ చేస్తారు ఆవిడ. అదైతే చాలా తప్పు. అంటే ఫస్ట్ థింగ్ తనుజ తప్పు చేశారు, విన్నది అక్కడ వినేసి అక్కడ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఊరుకుని ఉండాల్సింది. వచ్చి మాధురి దగ్గర చెప్పి అది చెప్పడం అది కాంప్లికేట్ అయింది విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవిడ వచ్చి సాయి మాట్లాడినప్పుడు కోపంగా ఇట్లా ముందొకటి వెనకొకటి మాట్లాడుతున్నా అట్లా చెప్పినా బాగుండేది. కానీ ఆవిడ చెప్పిన విధానం ఎలా ఉందంటే నీ క్యారెక్టరే బాగోదు, నీ క్యారెక్టర్ ఇంత అని చెప్పి క్యారెక్టర్ మీద మార్క్స్ వేసినట్టు అనిపించింది. అప్పటికి సాయి తీసుకొచ్చి మోక్షతో మాట్లాడేస్తుంటారు. రమ్య మోక్ష గారు కూడా కోపం ఉంది ఈవిడితో ఉండకుండా, ఈవిడ ఎక్కువ తనుజాతో ఉండేసరికి. అసలు రమ్య మోక్ష గారితో బాగానే ఉండేవారు ఈవిడ. ఎప్పుడైతే ఆ గేమ్ ఆడాల్సినప్పుడు సందర్భంలో రమ్య మోక్ష సాయి ఒకటై మన ఇద్దరం కలిపి ఆడదామని చెప్పి ఇట్లా ఆ థమ్స్అప్ ఆ సిగ్నల్ ఏదైతే ఇచ్చుకున్నారో దాని తర్వాత ఈవిడ తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈవిడ అనుకుంది ఈవిడతో ఆడతారు, ఈవిడతో ఉంటారు అని అనుకుంది. కానీ ఈవిడతో అక్కడ జరగకపోయేసరికి ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా అబ్జర్వ్ చేస్తే మాధురి గారిది రమ్య మోక్ష గారి రిలేషన్ చేంజ్ అయింది. అండ్ తనుజాతో ఎట్లా ఈక్వేషన్ వెళ్ళిందో అది వాళ్ళిద్దరికే తెలియాలి. మేబీ తనుజ కూడా వచ్చినప్పుడు మాధురి గారితోనే ఉండడం చేయడం ఇక్కడ కనిపించకుండా తనుజ గారు కూడా మాధురి గారితో ఉన్నారు. ఇప్పుడు వచ్చి నేను వద్దంటున్నాను అయినా తనే ఉంటానంటుంది అని చెప్పి తనుజ గారు అనడం కూడా భవ్యం కాదు. ఆవిడ ఎంత చెప్పినప్పటికీ కూడా ఆవిడే ఉంటుంది నాతో అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారన్నమాట నాగార్జున గారు అడిగినప్పుడు. అదైతే అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఎక్కడో మూలన ఫస్ట్ తనుజ గారి వెళ్ళి ఆవిడ పక్కన పడుకొని ఆవిడతో కబుర్లు చెప్పి ఆవిడతోటే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండి ఆవిడే ఒక స్పేస్ ఇచ్చారు ఆ బాండింగ్ క్రియేట్ అవ్వడానికి. ఇప్పుడేమో లేదు నా గేమ్ నేనే ఆడుతున్నానని చెప్పి ఆవిడ అనడం అయితే అది కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఎటో ఒకవైపు నిజాయితీగా తీసుకుని ఉండాల్సింది. రమ్య మోక్ష గారు వచ్చి ఫేక్ బాండ్స్ అని చెప్పి మెడలో వేస్తారనమాట. ఈరోజు ఏంటంటే టాస్క్ అందరికీ బోర్డ్స్ ఉంటాయి. 50th ఎపిసోడ్ అని చెప్పి అందరికీ ఆ బోర్డ్స్ తీసుకొచ్చి ఎవరేమనుకుంటున్నారు అనేది వేయాలి. ఫస్ట్ రమ్య మోక్ష గారితో స్టార్ట్ చేస్తే రమ్య మోక్ష గారు ఆ బోర్డు తీసుకొచ్చి ఫేక్ బాండ్స్ అని మాధురి గారికి వేస్తారు. ఎందుకు అని అంటే తనుజతో ఉంటున్న బాండ్ ఫేక్గా అనిపిస్తుంది, బంధాలు అసలు వద్దు అనుకుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ బంధం ఎలా పెట్టుకుంటారు అని. కానీ రిటర్న్ తనుజ దువ్వాడ మాధురి గారు కూడా తనుజ గారి విషయంలో ఏదైతే రమ్య మోక్ష కామెంట్ చేసిందో ఇచ్చి పడేశారు. మరి అదే బాండ్ వద్దనుకుంటున్న నువ్వు నాతో ఎందుకు బాండ్ కావాలని అడుగుతున్నావని నాగార్జున గారికి ఒక డైలాగ్ తగ్గించినట్లున్నారు. 2 మాటలు ఆలే ఇద్దరే మాట్లాడేసుకున్నారు అనమాట. రమ్య మోక్ష గారు ఆలోచించాలి, బాండ్ వద్దు ఇండివిజువల్గా ఆడు అని చెప్పి నామినేట్ చేసిన తనుజతో ఈవిడే వచ్చి నువ్వు నాతో ఎందుకు ఉండట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నువ్వు నాతో ఉండు అని చెప్పి బాండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా. ఆ క్యాలిక్యులేషన్ అయితే రమ్య మోక్ష గారు మిస్ చేసేసుకున్నారు. పక్కాగా ఎపిసోడ్ స్టార్టింగే ఆవిడకి పడిపోయింది అనమాట. దువ్వాడ మాధురి గారు అయితే బయట వ్యక్తిగతంగా ఆవిడ ఎలా ఉన్నా అదవసరం, గేమ్లోకి వచ్చేసరికి ఫస్ట్ వీక్ అంతా రైజ్ అయిపోయినప్పటికీ కూడా సెకండ్ వీక్ చాలా బాగా ఆడాడని చెప్పాలి. ఫన్కి ఫన్ జనరేట్ అయింది, కామెడీ జనరేట్ అయింది, కోపం జనరేట్ అయింది, డైలాగ్స్కి డైలాగ్ జనరేట్ అయింది. మామూలు కంటెంట్ కాదు. ఎప్పుడైతే ఈ టాస్క్ ఇచ్చారో అసలు ఈ కంటెంట్ ఇచ్చి పడేశారని చెప్పాలన్నమాట. అంటే లైక్ ఆవిడ గ్రాఫ్ చూసుకుంటే చాలా బాగా పెరిగింది. మాట్లాడే విధానం అవనియండి, ఒప్పుకుంటా ఆవిడకి నచ్చినప్పుడు నచ్చని వాళ్ళతో నచ్చినట్టే ఉంటుంది, నచ్చిన వాళ్ళతో నచ్చినట్టే ఉంటుంది. ఇటు అటు వెళ్ళి గేమ్ ఎక్కడా ఆడట్లేదు. దువ్వాడ మాధురి గారు అయితే చాలా బాగా ఆడుతున్నారు, ఎక్కడైతే ఏ లోపం కనిపించలేదు. అదైతే చెప్పాల్సిన విషయం అన్నమాట. ఇంకా సంజన గారు వచ్చి ఇట్లా నిఖిల్ది
నిఖిల్‌దిను, తనూజది ఏదో మాట తూలినప్పుడు కూడా వచ్చి అలా ఎలా అంటావు అది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పి కరెక్ట్ చేశారు ఆవిడ. నాకది ఎంత ఇంప్రెసివ్ అనిపించిందంటే నేను ఎక్స్‌పెక్టే చేయలేదనమాట. సంజన గారి విషయంలో ఆవిడ తీసుకున్న స్టాండ్ అది తనూజ అయ్యుండి తీసుకున్నారో లేకపోతే తెలియదు గానీ స్టాండ్ అయితే తీసుకున్నారు. చాలా ఏమంటారు క్లాప్ మూమెంట్ అని చెప్పాలి. దువ్వాడ మాధురి గారు కొంచెం ఆ మాట దురుసు కూడా తగ్గించుకుంటే ఇంకా ఆవిడ గ్రాఫ్ ముందున్న రోజుల్లో చాలా బావుంటది. కానీ తనుజ గారు కూడా సేఫ్ గేమ్ ఆడారు ఇందులోనే. అది కూడా క్లియర్‌గా తెలుస్తుంది. అంటే 100% అని కాకపోయినా ఒక 30-20% సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. సెకండ్ మాధురి గారితో ఈ ఇష్యూ అయిపోతుంది కదా! ఐ మీన్ రమ్య మోక్ష మాధురి ఇష్యూ అయిపోయాక తనూజని వేయమంటారు. తనూజకి బోర్డ్ ఏయమంటే మ్యానిపులేటర్ అని చెప్పి రమ్య మోక్ష గారికి వేస్తారు. తప్పే లేదండి. ఆవిడే వాన్స్ వద్దంటది. ఆవిడే నేను సింగిల్‌గా ఆడాలి, నువ్వే జెలస్ పిల్లవంటది. స్టార్టింగ్ ఈ వారం నామినేషన్ నువ్వు జెలస్ పిల్లవి, నువ్వు జెలస్ ఫీల్ అవుతావు అని చెప్పి ఈవిడ జెలస్ ఫీల్ అయింది అని తీసుకువెళ్ళి తనుజకి పెట్టడానికి ట్రై చేసింది. ఎక్కడ ఈవిడ బయట పడతాదో అని. కానీ ఫ్రాంక్‌గా ఈ వారం అంతా చూసుకుంటే ఈవిడ దువ్వాడ మాధురి గారి దగ్గరికి వెళ్ళి అడగడం కానీ చెయ్యడం కానీ ఇదంతా చూసుకుంటే కూడా ఎక్కడో ఈవిడే మ్యానిపులేటర్. ఎందుకంటే ఆవిడ మీదకి ఎక్కడ వస్తుందో ఆ మాట వస్తుందో అని చెప్పి ఈవిడే జెలస్ ఫీల్ అయ్యి అటు వేశారో అని అనిపించింది. ఒక రకంగా వేసిన నామినేషన్కి ఈవిడ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసేసారు. సో డెమోన్ పవన్ని అడిగితే కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ వేస్తారు. అది తెలిసిందే. ఆ టాస్క్లో ఆడిన దాని గురించి అప్పటి నుంచి ఆ కన్వర్జేషన్ వెళ్తూనే ఉంది. కళ్యాణ్ ఒప్పుకోకపోవడం, డెమోన్ ఇట్లా చేయడం కూడా కాదు కదని అసలు ఈ మోసం బ్యాక్ స్టాపింగ్ అనేది డీమన్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కళ్యాణ్ని ఫస్ట్ తీసేసారో అది బ్యాక్ స్టాపింగే కదా. అది తీసుకొచ్చి ఇక్కడికి జాయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా ఫిట్ అవ్వట్లేదు అనమాట. ఆయన శత విధాలుగా ట్రై చేసి మొత్తానికి ఇప్పుడు ఇమ్మెచ్యూర్ అని ఆయన ఛాన్స్ దొరకడంతో వేశారు. ఈవెన్ నామినేషన్ గురించి అవనియండి ఈ పాయింట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇమాన్యువల్ది, కళ్యాణ్ది ఈ నామినేషన్ ఏదైతే వెళ్ళిందో అది వీడియో ప్లే చేస్తారు. సో ఖచ్చితంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడాడు అని చెప్పి తనూజ కాల్అవుట్ చేస్తుంది. మీరు నా రివ్యూస్లో చూస్తే నేను చెప్పాను, నాగార్జున గారు కూడా కాల్అవుట్ చేశారనమాట. ఎస్, ఇమాన్యువల్ ప్లేడ్ సేఫ్ గేమ్. ఈరోజు అందరికీ తెలియంది ఏంటంటే ఆ వీడియో ప్లే చేసి ఉండాల్సింది. నామినేషన్ అప్పుడు ఇమాన్యువల్ అసలు నేను చేద్దాం అనుకున్నాను, నువ్వు చేస్తున్నావు కాబట్టి ఊరుకున్నాను, కానీ నువ్వు చేయలేదు, తిరిగి సంజన కేసావు అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ రోజు మాట్లాడిన విధానానికి ఈరోజు నాగార్జున గారి ముందు మాట్లాడిన విధానానికి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. మామూలుగా కాదు. ఎందుకంటే అసలు ఆ పెట్టిన పాయింట్ ఇక్కడ పాయింట్ మొత్తం ఫ్లిప్ చేశారు. అసలు చెప్పండి, ఫ్లిప్పర్ అని ఇవ్వాలి. అసలు ఇమాన్యువల్ దగ్గర నుంచి అయితే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనే పాయింట్ నాకు ఎప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎవరి దగ్గర చెప్పాలనుకుంటాడో అప్పుడే ఉన్న పాయింట్ చెప్తారని అనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఇమాన్యువల్ సేఫ్ గేమ్ బయటకు కనిపించేస్తుంది. కళ్యాణ్ విషయంలో కూడా ఫుల్ నూరి పోసినట్టు అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు కానీ, మొత్తం ఏమంటారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా. తనుజ ముందు వచ్చేసరికి ఇంకోలా ఉంటారు. మేబీ వారం కలిసిపోయారు అనుకోవచ్చో, లేదా కలిసిపోయింది కాదు విడగొట్టాలని చెప్పి వీడియో ప్లే చేశారో అది బిగ్ బాస్ టీమ్కి వీళ్ళకే తెలియాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే నచ్చింది సంజన గారి విషయంలోని, సంజన గారు ఏం మాట్లాడినా ఏం చేసినా అది తప్పు అని చెప్పడినా. సంజన గారికి నామినేషన్ వేసినప్పుడు వచ్చిన కోపం ఆవిడ తప్పు చేసినప్పుడు కూడా చూపించాలి కదా, చూపించరు. ఆయన ఎస్కేప్ అవుతారు అక్కడి నుంచి. అది నాకు అర్థమే కాదనమాట. ఎప్పుడో ఒకసారి చెప్పేసి వదిలేస్తారు, కానీ ఆవిడ చాలా చాలా చేసింది. నెక్స్ట్ పాయింట్స్లో అవే మాట్లాడదాము ఖచ్చితంగా. ఇమాన్యువల్ ఏమో కళ్యాణ్కి ఫ్లిప్పర్ అని వేస్తారు, ఎందుకంటే ఆ నామినేషన్దే. కానీ కళ్యాణ్ ఎక్కడ ఫ్లిప్పర్ కాదు. నాకు తెలిసి కళ్యాణ్ వేద్దాం అనుకునే ఉండుంటాడు, ఆ పాయింట్ వేరే అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ కూడా నేను వేయాలనుకున్న పాయింట్స్ అని రమ్యమోక్ష చెప్పిందని అంటారు. తనుజ కూడా షాక్ అవుద్దనమాట, తీసుకోలేకపోద్ది. ఇతను గురించి ఇతని విషయంలో ఈవిడ స్టాండ్ తీసుకుంటే ఆయన వచ్చి అప్పుడు ఇప్పుడు అదే మాట అంటాడు. అస్సలు అర్థమే కాదనమాట. కళ్యాణ్ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అనేది ఆయనకే తెలియాలి అసలు ఆ విషయం మాత్రం. ఎందుకంటే ఆ పిల్ల అక్కడ ఫైట్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఇమాన్యువల్ కూడా చూస్తూ ఉంటారు. చూసినా సరే తనుజని నామినేట్ చేద్దాం అనుకుంటారు. నాకు అది అర్థమే కాదు. మేబీ తనుజ గ్రాఫ్ చూసుకుంటే ఒక 2 వీక్స్ నుంచి ఉన్న తనుజ వేరు, ఫస్ట్ నుంచి ఉన్న తనుజ వేరని అనిపిస్తుంది. మేబీ వీళ్ళు బేస్ చేసుకుని ఆ పాయింట్స్ మీదనే వేసి ఉండాలి, లేదా వచ్చిన దగ్గర నుంచి ఆవిడ మాధురి గారితో ఉంటున్నారు, వేరే వాళ్ళతో ఉంటున్నారు, వీళ్ళతో ఉండట్లేదన్న ఆ భావన కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కోపం తనుజ గారి కంట్రోల్ చేసుకోవాల్సిందే. షార్ట్ టెంపర్డ్ అయిపోతారు. ఆవిడకి నచ్చకపోతే ఆ గేమ్లోనే ఆవిడ విన్ అవ్వడానికి అది తట్టుకోలేక
ఆ ఫ్రస్ట్రేషను ఆ పాపం ఆ గేమ్స్లో ఏదో తెలియదు కానీ చాలా కోపం అయిపోతారు, అసలు ఆలోచించరు అనమాట. అక్కడ ఎవరు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడచ్చు అనేది తనుజ గారు కూడా చూసుకోరు, గసిరేస్తారు. రాము విషయంలో కూడా అదే జరుగుద్ది. అంత గసరడం అయితే అనవసరం అనమాట. రాము గారు అంతే, వద్దు అన్న అక్కడ వెళ్ళి కూర్చుంటారు. బాధ ఒక రకంగా ఆయన బాధపడినప్పుడు కూడా బాధ అనిపించింది, కానీ ఆయన అక్కడ కూర్చోకుండా ఉండాల్సింది. ఒకళ్ళు మన మీద కోపం అవుతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ కదా. ఇంకో మనకంటూ కోపంగా ఉంటున్నాము అన్నప్పుడు వీ కెన్ అవాయిడ్ కదా. రాము గారు కూడా అది గమనించుకొని ఉంటే బాగుండేది అనిపించింది. సో నెక్స్ట్ రీతుకి బోర్డు ఏమంటారనమాట. సో రీతు ఫౌల్ మౌత్ అనే బోర్డు మాధురి గారికి వేస్తారు. చెప్పాల్సిందే ఈ మాట, ఎందుకంటే ఫస్ట్ రీతు గారు చేసిన తప్పు. అక్కడ టీమ్మేట్స్ అందరూ ఒకటిగా ఆడుతున్నప్పుడు వాళ్ళ టీమ్మేట్లోకి ఇస్తారన్న మాట మాధురి గారు చెప్పుండుంటే ఇంత జరిగి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈవిడ ఇవ్వను అని అన్నదో ఇంకా ఆవిడ నువ్వు నమ్మకూడదాన్ని ఏదో మాట అంటున్నప్పుడు ఆవిడ అక్కడ నుంచి హట్ అయ్యి వెళ్ళిపోయి ఆవిడ నచ్చింది చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది. అది అక్కడ రీతు గేమ్ రీతు ఆడింది. ఆ మాట ఇప్పటికీ నాకు సార్ చెప్పినప్పటికీ కూడా ఒప్పుకోదన్నమాట. ఆవిడే చేస్తుంది, ఆవిడే ట్రిగర్ చేస్తుంది. ఈసారి అయితే ఆవిడే ట్రిగర్ చేసింది, అదైతే నో డౌట్. ఎందుకంటే టీమ్మేట్స్గా ఆడుతున్నప్పుడు టీం వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాం అంటున్నప్పుడు ఈవిడ కూడా వెళ్ళి డిమాండ్కి డబ్బులు ఇస్తానని చెప్పకూడదు. పోనీ ఇచ్చిందే తిన్నంగా ఇచ్చిందా అంటే మొత్తం ఇవ్వకుండా సగం సగం అటు ఏదో టీంకి కూడా ఇచ్చానని చెప్పి చూపించుకుంటున్న దీంట్లో 300 200 ఎంతో సుమన్ శెట్టి గారికి ఇచ్చి ఊరుకుంటుంది. పాపం సుమన్ శెట్టి గారికి మిగిలినది ఇచ్చి ఉంటే అట్లీస్ట్ సుమన్ శెట్టి గారైనా కంటెండర్ అయి ఉండేవారు, లేదా ఇటు డీమన్ అయినా కంటెండర్ అయి ఉండేవారు. ఆవిడ చేసిన తుపాస్ పనికి ఇటు అవ్వక ఇద్దరికి ఏమంటారు అయిపోయింది అనమాట. ఇద్దరు కంటెండర్ అవ్వలేదు అక్కడ. సరే అని చెప్పి అక్కడ బెడ్రూమ్లోకి వచ్చి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మాధురి గారు నోరు జారారు. ఏదైనా మాధురి గారు ఒక నేషనల్ టెలివిజన్ అంటే ఒక షోలో ఉంటున్నప్పుడు, అందులో ఒక రియాలిటీ షోలో ఉంటున్నప్పుడు అట్లా నోటికి వచ్చినట్టు ఒకరిని తిట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, ఈవిడ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, మొత్తం ఆడియన్స్ అందరూ చూస్తారు. చాలా బాధ అనిపిస్తుంది, మనసు చుబుక్కుమని కూడా అంటుంది అనమాట. సో అట్లా నేలకేసి బయట ఉండేటప్పుడు ఇలా చేసుంటే జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేదాన్ని అని. అసలు అది ఎక్స్ట్రీమ్స్. గేమ్ లానే చూడాలి. ఆవిడ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయారు. కానీ ఒకటైతే చెప్పాలి, టీమ్మేట్స్కి ఎట్లా ఒకలా కంటెండర్ చేద్దామన్న ఆవిడ తాపత్రం అయితే ఎక్సలెంట్. అసలు ఆవిడ ఫస్ట్లో రీతు నమ్మకూడదు అని చెప్పి అందరు చెప్పినప్పటికీ కూడా రీతుగా డబ్బులు చేస్తారు. కానీ ఎక్కడో రీతు గేమ్ రీతు ఆడడం వల్లే ఇట్లా అయ్యింది అని అనిపించింది. అదే ఆవిడ ముందే వెళ్ళి మాధురి గారు చెప్పుండి, మాధురి గారు నన్ను కంటెండర్ నేను ఇట్లా పార్టిసిపేట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి అని ముందు నుంచి కన్విన్సింగ్గా వెళ్ళి ఇట్లా అందరు టీం మెంబర్స్తో మాట్లాడుకుని ఉంటే ఇంకోలా ఉండుండేది. కానీ రీతు ఎప్పుడు రీతుకు అందరికి ఒక స్ట్రాటజీ ఉంటే రీతు గారికి ఇంకో స్ట్రాటజీ ఉంటుంది అనమాట. నాగార్జున గారు చెప్పినప్పటికీ కూడా ఆవిడ వినదు, కన్విన్స్ అవ్వదు, ఇంకా అలానే మాట్లాడుతుంది. ఆయన ఇంకా ఫైనల్లీ అంటారు, నువ్వు అది చేసి ఉండకపోతే ఇది జరిగి ఉండేది కాదు. ఆవిడ అక్కడ మాట్లాడినప్పటికీ నువ్వు కామ్గా ఉండుంటే గొడవ ఇంకా పెద్దదై ఉండేది కాదు అని చెప్పి నాగార్జున గారు అయితే క్లియర్గా ఇంకా ఏం అనలేక పాపం కాల్అవుట్ చేస్తారనమాట. ఆవిడ కొంచెం ఆగుండుంటే ఈయన ఏదైనా మాట్లాడి ఉండేవారు. ఈయన చెప్పిన మాట వినడానికి కూడా ఆవిడ రెడీగా లేదనమాట. అందుకు రీతు గారిని చూస్తే మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు అని అనిపించింది. చెప్తున్నాం అందరికో లెక్క అయితే రీతు గారికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందరు ఇట్లా వెళ్ళినా లేదు ఇట్లా వెళ్తాను అనే అంటారు ఆవిడ, వినదు ఆవిడ. అలానే ఇంత కష్టపడుతున్నా ఎన్ని గేమ్స్ అబ్బాయిలతో ఎక్కడ తగ్గదు ఆవిడ. పోటీ విషయానికి వస్తే ఇచ్చి పడేస్తుంది అసలు. అయినా ఆవిడ ఎక్కడో ఆ ల్యాగ్లో ఉండిపోతుంది అనమాట. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఒకటైతే ఇది ఇండివిజువల్గా ఆడతా అని చెప్పి మాధురి గారు ముందు అన్నప్పుడు ఆవిడ ఇండివిజువల్గా లేదా టీమ్ ప్లేయర్స్ ఆడి ఉండాల్సింది. ఆల్రెడీ ఇంత జరుగుతున్నప్పుడు డిమాండ్కి వెళ్ళి హెల్ప్ చేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ అక్కడైతే ఆవిడతో చాలా సిచ్యువేషన్ బ్యాడ్ అని కాదు, గొడవలా వెళ్ళిందనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ రాము గారికి చెప్పాలి అంటే బోరింగ్ నిఖిల్కి ఇస్తారనమాట. కరెక్టే, నిఖిల్ గారు గేమ్ ఆడుతున్నారు కానీ అక్కడే అన్నిట్లో నించుని స్టాండ్ తీసుకోవడం, ఈ పాయింట్స్ పెట్టడం అనేది ఆయన చెయ్యట్లేదు. ఎక్కడో ఆయన కంటెంట్ విషయంలో ఆయన కంటెంట్ అని చెప్పకూడదు కానీ నించోవలసిన చోట నించుంటే బాగుంటుంది. ఎందుకంటే మన సంజన గారు ఉన్నారు. సంజన గారిది తనుజ గారి టాపిక్ గొడవ అయినప్పుడు నిఖిల్తోని తనుజ ఉంటుందని చెప్పి కళ్యాణ్ని మధ్యలో లాగినప్పుడు నిఖిల్ వెళ్ళి స్టాండ్ తీసుకుని అట్లా ఎలా మాట్లాడతారు అని నిఖిల్ గట్టిగా మాట్లాడి అక్కడ ఆయన పాయింట్స్ ఆయన పెట్టుంటే తనుజ కళ్యాణ్తో పాటు ఈయన కూడా వ్యాలిడ్ అయ్యి ఉండి హైలైట్ అయ్యి ఉండేవారు. కానీ ఆయన అవేం మాట్లాడలేదు. మేబీ అతని పర్సనాలిటీ అంతేమో, అంటే ఎక్కువ పాయింట్ పెట్టడం కానీ చెప్పడం కానీ, సరే టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, సైడ్కి తీసుకెళ్ళి మాట్లాడడం తెలియదు. కానీ లైవ్ చూసిన వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఏదైనా సరే ఆయనకు ఒక సిచ్యువేషన్ వచ్చి ఆయన అనుకోకుండా ఆయన గురించి క్రియేట్ అయినప్పుడు ఆయన వచ్చి మాట్లాడి ఉండాల్సింది. ఖచ్చితంగా ఆయన కనిపించట్లేదు ఎక్కడ. అటో ఇటో ఇంకా ముందు వెనక గౌరవ్ గారు కనిపిస్తున్నారు. ఆ కెప్టెన్ అవ్వడం వలన, టాస్కుల వలన ఆయన వాడుతున్నాడు స్ట్రాటజీ.
ఇలా కాదు ఇలాగా అని. సో నిఖిల్ గారు అయితే అందులో మిస్ అవుతున్నారని చెప్పాలి. ఖచ్చితంగా బోరింగ్ అని తప్పే లేదు. అట్లీస్ట్ అట్లా ఇస్తే ఈ కమింగ్ వీక్ అయినా ఆయన ఏమైనా కంటెంట్ ఇస్తారేమో చూడాలన్నమాట. అంటే కంటెంట్ గురించే కదా మొత్తం అంతా. సో కంటెంట్ ఆయన గేమ్ అయితే ఇచ్చి పడేస్తున్నారు, అందులో నో డౌట్. ఇంకొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ అన్నిట్లో ఉండుంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. ఇప్పుడు సంజన గారికి సరైన టాపిక్ అండి, ఇది మాట్లాడుకోవాల్సిన టాపిక్. ఆవిడ ఇన్సెక్యూర్ తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చారు. అసలు మాధురి గారు ఆవిడ చేసిన తప్పని ఒప్పుకొని అదే తప్పుని మళ్ళీ ఈవిడ కూడా చేస్తున్నానని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ అన్నమాట. నాగార్జున గారు వెయిట్ చేస్తున్నట్లు ఉన్నారు సంజన గారి దగ్గరికి వచ్చి క్లాస్ పీకుదాం, ఇచ్చి పడేద్దామని. ఆవిడ వీడియోలు అన్నీ ప్లే చేశారబ్బా. అసలు కట్ చేస్తే లైవ్ చూసిన వాళ్ళకి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. గౌరవ్ వచ్చి సామాన్లు తోమని చెప్పి ఇప్పుడు తోము అన్నారని చెప్పి అది నచ్చక అక్కడ బాత్రూంలోకి వెళ్ళిపోయి నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి డస్ట్బిన్ ఎత్తలేదని చెప్పి వెళ్ళి అది పట్టుకొచ్చారు. అది చూసిన వాళ్ళకి, లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలిసి వస్తుంది. అందరూ ఏంటంటే అయ్యో సంజన గారు హైజీన్ గురించి మాట్లాడుతాను అనుకుంటారు. కాదు, ఆవిడ గొడవ వేసుకోవాలి, ఫ్లేడప్ అయిపోయారు, అది వచ్చి ఇక్కడ చూపించారు. అదైతే క్లియర్ కట్గా చూపించారు అన్నమాట. ఈరోజు ఆవిడ ఒప్పుకుంటారు కూడాని. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్య గారిని బాడీ షేమ్ చేయడం. రోడ్ రోలర్లా ఉంటుంది, ఇంత లాంగ్ ఉంటుంది, ఎక్కేస్తుంది, నా వల్ల కాదు, తప్పు. మళ్ళీ ఆవిడ ఎంత తెలివి అంటే కామెడీగా తీసుకొచ్చి నేను రోడ్లానే ఉంటాను అని చెప్పి ట్రై చేస్తారు. బట్ అందరూ అలా తీసుకోరు. దివ్య గారితో ఏదైతే ఆవిడ అంటుందో అది కరెక్ట్ కాదు. మైనస్ ఏంటంటే ఇన్ని చూస్తున్నా, ఇమాన్యువల్ ఇన్ని వింటున్నా ఎక్కడ స్టాండ్ తీసుకొని అది తప్పు అని చెప్పట్లేదు. ఇలానే ఉంటే ఇమాన్యువల్కి ఖచ్చితంగా పడుద్ది, అదైతే నో డౌట్. ఎందుకంటే ఇమాన్యువల్ ఎంత మమ్మీ అవని, ఎంత సపోర్ట్ అవని, ఏది అవని అండి, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఎట్లాగా? అప్పుడు ఆయన గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే. సంజన గారి విషయంలో మాత్రం అక్కడే తెలుస్తుంది ఆయన గేమ్ ఎవరితో ఆడుతున్నారు, నచ్చిన వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఎవరినైనా గేమ్ ఆడి పక్కన పెట్టాలంటుంది, అక్కడే తెలిసిపోతుంది అనమాట. అదైతే అస్సలు నచ్చలేదు నాకు. సంజన గారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అక్కడ డస్ట్బిన్ సీన్ అవనియండి, తనుజ కళ్యాణ్ది నిఖిల్ది తీసుకుని రావడం అవనియండి, బాడీ షేమింగ్ అవనియండి, నోటికి ఏందో వస్తుంది. ఇంకా సుమన్ శెట్టి గారు కూడా చాలా విసిగిపోయారు. మీ సారీలు మాకు వద్దు సిస్టర్, నేను నామినేషన్లోనే మాట్లాడతాను అంటే సారీ క్షమించేసేయండి, ఏదో కొంచెం నాది అలా వచ్చేస్తుందని చెప్పి అంటుంది. కానీ తొక్కలో కెప్టెన్ అని తప్పది. ఆవిడకి ఒకరంటే ఎంత హర్ట్ అవుతారో అవతల వాళ్ళని కూడా అంటే అంతే హర్ట్ అవుతారు కదా. ఆ ఈక్వేషన్ ఆవిడ బ్యాలెన్స్ చేయట్లేదు. ఈసారైనా మేబీ దొంగతనం ఆపి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది మాట్లాడి ఆపమంటే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఏదైనా సంజన గారిది అయితే చాలా నెగిటివ్గా వెళ్తుంది, గ్రాఫ్ అయితే మొత్తం పడిపోయిందని చెప్పాలి. ఇట్లానే ఆవిడ ఇంకో 2 వారాలు ఉంటే మాత్రం డెఫినెట్లీ టాప్ 5లో ఉండరు, ఆవిడ అవుట్ అయిపోతారు. ఈరోజు ఓపెనింగ్ వీడియోలో కూడా ఇమాన్యువల్ అంటారనమాట. ఇమాన్యువల్ ఏమో ఎలాగైనా కప్పు కొట్టాలి మమ్మీ, కప్పు కొట్టాలి, వదలకూడదని అంటే, అవునా ఇద్దరివి ఉందావు, నువ్వు కప్పు కొట్టు, నేను ఆ సూట్ కేసు ఒకసారి తీసుకుని వెళ్ళిపోతాను అంటారు. డే ఒక పద్ధతి, ఒక విజన్, ఒక క్లారిటీ అన్నీ వేసుకున్న మనిషి ఎవరంటే సంజన గారు అనిపించింది అసలు. అంటే ఆవిడకి టాప్ 5లో ఉండాలి, ఆ సూట్ కేసు తీసుకుని వెళ్ళాలని. ఇప్పుడు నాకు నిజంగా టాప్ 5 ఈవిడ ఉంటే సూట్ కేసు తీసుకునే మూమెంట్ ఖచ్చితంగా ఇవ్వకపోతే ఆవిడ రీజన్ ఈవిడే అవుతుంది. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోదామని. ఆవిడ ఉంటే మాత్రం సూట్ కేసు ఆప్షన్ తీసేస్తారు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఊహలకి అంచనాలకి వెళ్లకుండా చూడాలి. ఈవిడ ఉంటే మాత్రం ఆ సూట్ కేసు వస్తుందో లేదో ఖచ్చితంగా మనం చూడాల్సిందే. నెక్స్ట్ నిఖిల్ ఈగోయిస్టిక్ అని చెప్పి మాధురి గారికి చెప్తారు. ఎందుకంటే తెలిసిందే నిఖిల్తోని ఈవిడతోనే అవుతున్న డిస్కషన్స్ అవనియండి, ఆ మాటలు అవనియండి, బాండింగ్స్ గురించి అవనియండి, ఇవన్నీ చూసి ఆయన చెప్తాడనమాట. మాధురి గారు కొంచెం యాక్సెప్ట్ చేయరు, కానీ ఒక్కోసారి చూస్తే కామ్ అయిపోతారు. ఎక్కువ డిస్కషన్ అయితే వెళ్ళదు దీని గురించి. ఇంకొకటి సుమన్ శెట్టి వచ్చి స్టాచ్యూ అని చెప్పి రాముకి ఇస్తారు. ఎందుకంటే రాము గారు కొంచెం డౌన్ అవుతారు. బర్నీ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి డౌన్ అయ్యారు కొంచెం. మళ్ళీ అయేషా వచ్చాక సమ్వేర్ అయేషా ఈయనకి సపోర్ట్ చేసినట్లు అనిపించిందో, ఈయన పర్స్పెక్టివ్ విన్నావిడ అయ్యిందో తెలియదు. కానీ అయేషా గారు వెళ్ళిపోయి కూడా మళ్ళీ డౌన్ అయిపోయారు, అది కూడా తెలుస్తుంది. దానికి తోటి తనుజాతోటి రీతుతో కోపం, ఈ గొడవలు, ఎక్కడో ఆయన డౌన్ అయ్యాడు. ఆయన కొంచెం ఫ్యామిలీ మిస్సింగ్ ఫీలింగ్ కూడా వచ్చిందని చెప్తాడనమాట. సో గౌరవ్ ఏమో అటెన్షన్ సీకర్ సంజనకి ఇస్తారు, చెప్తారనమాట. అక్కడ సామాలు తోవు అని చెప్పి అన్న మాటని తీసుకొచ్చి నేను చేయకపోతే నన్ను పాయింట్అవుట్ చేస్తాను, అదో ఈ పని చేయలేదు చెప్పి దివ్యది తీసుకొచ్చారు కదా, గొడవ పెద్దది చేశారు కదా, తప్పే లేదు. నిజంగానే అటెన్షన్ అంటే
అటెన్షన్ సీకర్ కంటే ఎక్కువ ఇవ్వాలన్నమాట. గొడవలు పెట్టేది ఏదైనా ఉంటే ఇచ్చి ఉండాల్సింది. అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఒకరి మీద కోపం ఇంకోరి మీద వెళ్ళి చూపించింది. ఐ మీన్ ఒక సిచ్యువేషన్ కోపం ఇంకో సిచ్యువేషన్ మీదకి వెళ్ళి చూపించి ఆ గొడవలు ఆవిడ లాస్ట్లో కాల్అవుట్ చేస్తారు. నేను ఇక తోను సామాన్లు ఇంక నుంచి నన్ను డిపార్ట్మెంట్కే రాను అని ఆవిడ అక్కడ చెప్పాలనుకుంది. గొడవ పెట్టి సాగదీసి ఇక్కడ చెప్తామట, చిరిగి చాటంతా చేయడం అంటారు చూడండి, అట్లా క్రియేట్ చేస్తుంది సంజన గారు. ఆవిడ అలా చేయకుండా డైరెక్ట్గా చెప్పుకుంటే బాగుండేది. అసలు అక్కడితో ఎవరికి వాళ్ళకి బోర్డ్స్ రావాల్సింది అయిపోయింది అనమాట. ఎవరికైతే బోర్డ్స్ రాలేదో వాళ్ళు ఏంటంటే ఒక పవర్ టాస్క్ అనమాట, ఒక టాస్క్ ఆడాలన్నమాట. ఆ టాస్క్కి కంటెండర్స్ అవుతారు. ఎవరంటే సుమన్ శెట్టి గారు, తర్వాత దివ్య వచ్చి స్టూపిడ్ అని చెప్పి రామోకి వేస్తారు. అది తెలిసిందే. సారీ, నా విషయం నేను చెప్పడం మర్చిపోయాను. దివ్య గారు వచ్చి స్టూపిడ్ అని రామోకి వేస్తారు. ఎందుకంటే జరిగిన డెసిషన్ అవనియండి, కన్వర్జేషన్ అవనియండి, అది వీళ్ళిద్దరి మధ్యన అంత ప్రాపర్గా వెళ్ళలేదు. తర్వాత రాము ఆడిన విధానం, డబ్బులది కూడా ఈవిడ పాయింట్ తీసుకొస్తారు. అది అంత పెద్దగా అనిపించలేదు నాకైతే అది. ఇంకోటి సాయి కన్ఫ్యూజ్ దివ్య అని వేస్తారు. ఎందుకంటే దివ్య మాట్లాడింది ఎక్కడో కన్ఫ్యూజ్డ్ అన్నట్టు ఆయన కన్వర్షన్లో వెళ్తుంది అని అనిపిస్తుంది అని అంటారనమాట. నాకు కూడా అంతేం అనిపించలేదు. దివ్య గారు ఎప్పుడు మాట్లాడినా క్లారిటీగా మాట్లాడతారు. ఆవిడ పెట్టే ప్రతి పాయింట్ చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంటారు. నాకు ఎక్కడ కూడా ఆవిడ కన్ఫ్యూజ్డ్ అనిపించలేదు. అసలు ఈ విషయానికి వచ్చేసరికి ఒక వీడియో ప్లే చేస్తారు. ఆ స్టాండర్డ్ నా ఆర్టిస్ట్ బయటికి నెట్టేద్దాం అనుకోండి, మొన్న జరిగింది కదా సంజన గారు అన్న మాటది. ఆవిడ అన్నమాట ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు, ఎక్కడ ఫ్లేరప్ చేయలేదు. నాకైతే ఎక్కడ ఏమి ఫ్లేరప్ ఏమంటారు పొల్లేసినట్టయితే ఇంకోలా ట్విస్ట్ చేసినట్టయితే అనిపించలే. ఎందుకు మన అట్లా పొట్రే చేశారు అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మార్చేసుకుంటారేమో బిగ్ బాస్ వాళ్ళు, నాకు తెలియదు. కానీ దివ్య గారు అయితే ఎక్కడ లేని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయలేదు, ఉన్నదే చెప్పారు. ఆవిడ సంజన గారు అన్నదే చెప్పారు. అది ఎందుకు కన్విన్స్ అయ్యారో మిగిలిన వాళ్ళందరూ నాకు అర్థమే కాలేదు. క్లియర్గా కాల్ అవుట్ చేసింది సంజన, ఇది మన స్టాండర్డ్ కాదు, మనం వద్దు అని. సో ఇక్కడతో ఎవరికైతే బోర్డ్స్ అంతగా రావో సుమన్ శెట్టి గారు, రీతు, గౌరవ్, తనుజ, పవన్, సాయి అండ్ ఇమాన్యుయల్ కూడా ఉంటారు. అయితే ఇమాన్యుయల్ కూర్చోమంటారు. ఆల్రెడీ ఆయనకి పవర్ అస్త్రా ఉండడంతో ఆయన నాట్ ఎలిజిబుల్ అంటారనమాట. గోల్డెన్ బజార్ టాస్క్ ఉంటుంది, దీనికి వీళ్ళు అర్హులు అనమాట. సో నాకు తెలిసి ఈ గోల్డెన్ బజార్ టాస్క్ అనేది రీఎంట్రీలో ఒకరిని ఉంచడానికి అన్నట్లు నాకు అనిపిస్తుంది, లేదా ఎలిమినేట్ చేయడానికి పవర్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన అప్డేట్ ఏంటంటే తనుజ గారు మాధురిని నామినేట్ చేస్తారు ఎలిమినేషన్కి, ఆ పనిష్మెంట్ కింద అన్నట్లు అనిపిస్తుంది. సో టాస్క్ అయితే పెట్టడం జరుగుద్ది. ఆ గోల్డెన్ బజార్ టాస్క్ విన్ అయింది కూడా తనుజ అని తెలుస్తుంది. చూడాలి మరి ఏమవుతారో. ఆల్రెడీ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయిపోయారు. మనకది నాకు తెలిసి రేపు ఈవినింగ్ ప్రోమోలో, ఐ మీన్ సండే ఈవినింగ్ ప్రోమోలో మనకి ఎపిసోడ్ అయిపోయాక చూపిస్తారనమాట. చూడాలని ఉంది. ఈసారి ఎక్స్ కంటెస్టెంట్స్, ఐ మీన్ ఎక్స్ కంటెండర్స్ వాళ్ళు నామినేట్ చేయబోతున్నారు అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని నామినేట్ చేస్తారు, ఏ పాయింట్తో నామినేట్ చేస్తారో అని నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నాను. అప్డేట్ తెలియగానే నా ఛానల్లో షార్ట్స్ రూపంలో షార్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్స్ ఐఎమ్ రిలీజింగ్. సో ఖచ్చితంగా నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు కాదనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఇట్లానే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్తో ప్రాపర్ హానెస్ట్ రివ్యూస్తో డెఫినెట్లీ వస్తాను. నాకైతే ఈరోజు వచ్చిన ఆడియన్స్లో పిఠాపురం నుంచి ఒక అతను వచ్చారు, కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన మాటని చాలా బాగా అనిపించింది. అట్లీస్ట్ బయట టాక్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరూ ప్రశాంతంగా గేమ్ ఆడతారు, కళ్యాణ్ గారికి మీరు కామనర్ కాదు సెలబ్రిటీ అని చెప్తారు, చాలా బాగా మాట్లాడతారు. కళ్యాణ్కి మంచి యాడ్ ఆన్ అని చెప్పాలి, ఆయనకి మంచి బూస్టప్ చేస్తారు ఆయన గేమ్ని అని అనిపించింది. అండ్ ఇంకో ఆవిడ వచ్చి సంజనకు ఫ్యాన్, మీరు ఇచ్చిన కంటెంట్ అని చెప్పి మీరు మాట్లాడింది బాగాలేదు అని చెప్తారనమాట. అది కూడా బాగా అనిపించింది. అట్లీస్ట్ ఇప్పుడైనా సంజన గారు ఆ మాట అనడం, నోటికి వచ్చింది అనడం ఆపితే బాగుంటుంది అనిపించింది. మాధురి గారు ఒక పదంతో అయితే ఈవిడ 60% పెరిగిపోయారని చెప్పాలి. రాను ఆవిడ అంటున్న మాటలు బాడీ షేమింగ్ చాలా తప్పు. ఊరికినే దివ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు, అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఈవిడికే తెలియాలన్నమాట. గేమ్ పరంగా గేమ్నే చూడాలి, కానీ ఎక్కడ సంజన గారు అలా చూడరు. నాకు తెలిసి భరణి గారు వెళ్ళాక ఈవిడ భరణి గారి తర్వాత దివ్యాన్ని పంపాలని కంకణం కట్టుకున్నారేమో. శ్రీజ ఎంట్రీ అయితే ఫైనల్, ఎక్కడో క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వెళ్తే భరణి గారు కూడా ఇంట్లోకి వస్తే సీను ఆట ఎట్లా వెళ్తుందో చూడాలని ఉందన్నమాట. అండ్ చూడాలి ఫ్లోరా వీళ్ళందరూ, మాస్క్ మ్యాన్ కూడా ఇంట్లోకి అందరూ వస్తున్నారు, వీళ్ళందరూ ఎట్లాంటి పాయింట్స్తో హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారో చూడాలని ఉందన్నమాట. ఇది ఈరోజు అప్డేట్. రేపటి ఎపిసోడ్ తర్వాత అప్డేట్తో రెడీగా ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.